అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయం మదురై శాఖ వారి సౌజన్యంతో మన రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ చాగడం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. మనము జనవరి నుంచి కూడా ప్రతి నెల చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయం వారి సౌజన్యంతో రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ప్రతి నెల కూడా మనము ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రాపూరు పరిసర ప్రాంతాలలో కంటి పొరతో బాధపడేటువంటి వారు ఎక్కువ మంది ఉండడం వల్ల పెట్టిన ప్రతి నెల కూడా మనకి చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. అనేక మంది రోగులు రాపూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చి మరియు డక్కిలి మండలంలో కూడా చాలా గ్రామాల నుంచి వచ్చి ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా అందరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా కంటి పొర ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. అలాగే అవసరమైన వారందరికీ కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి మందులు కూడా ఇవ్వడం ఉచితంగానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్కి సెలెక్ట్ అయిన వారందరినీ కూడా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయంకి తీసుకువెళ్ళి అక్కడ రేపు మరలా ఒకసారి పరీక్షలు చేయించి అవసరమైన వారందరికీ కూడా కంటిపొర ఆపరేషన్లు చేయించి తిరిగి గురువారం మధ్యాహ్నం మన రాపూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇప్పటి వరకు మనము నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అనేక మండలాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాగడం గౌరీశంకర్ గారు చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 60,000 మందికి ఉచిత నేత్ర వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. అందులో ఇప్పటి వరకు దాదాపు 12,000 మందికి మనము కంటిపొర ఆపరేషన్లు చేయించిన ఘనత శ్రీ చాగడం గౌరీశంకర్ గారికి దక్కుతుంది. దాదాపు 40,000 మందికి మనం ఇప్పటి వరకు ఉచితంగా కంటి మందులు కూడా అందజేయడం జరిగింది. దాదాపు ఒక 15,000 మందికి ఉచిత కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగడం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ప్రతి నెల 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ యొక్క ప్రధాన కేంద్రం పెళ్లకూరులో స్థాపించి అక్కడ అనేక సామాజిక సంక్షేమ ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే వెంకటగిరి, నాయుడుపేట, పెళ్లకూరు, బుచ్చినాయుడు కండ్రిగా, నెల్లూరు నగరంలో ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఉచితంగా మహిళలకు, నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు అందరికీ కూడా కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, అలాగే బ్యూటీషియన్ శిక్షణ ఇప్పించి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడి సొంతంగా ఆర్థిక ప్రగతిని, పురోగతిని పొందే విధంగా మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ కాళ్ల మీద తాము నిలబడాలి, వారు తమ ఆర్థికంగా బలంగా ఉండాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక వ్యక్తిగా, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు అనేక సామాజిక సంక్షేమ నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచిత శిక్షణను చాగడం గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చు మొత్తం కూడా ఎవరి దగ్గర నుంచి ₹1 తీసుకోకుండా ప్రతి నెల 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత కూడా శ్రీ చాగడం గౌరీశంకర్ గారికి దక్కుతుంది. వారి యొక్క నిస్వార్థ సేవా తత్పరత, నిజాయితీ, నిరాడంబరత ఎంతో మంది యువతకి ఈరోజు స్ఫూర్తిగా నిలిచింది. ఈ కార్యక్రమాలే కాకుండా ఉచిత నేత్ర వైద్య శిబిరాలే కాకుండా పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా ఉచిత కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఉన్నారు. మరియు ఉచిత వైకుంఠ రథం సేవలు, ఫ్రీజర్ బాక్సులు అందజేయడం జరుగుతూ ఉంది. అవసరమైన వారందరికీ కూడా గ్రామాలలో త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మీరు ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ మండల కేంద్రంకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేసి ఉన్నారు. చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇవి కాకుండా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఉచిత రక్త పరీక్షలు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఎవరైతే రక్త పరీక్షలు చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రక్త పరీక్షలు చేసి వ్యాధి వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కన్నా వ్యాధి రాకముందు దాన్ని నివారించేటువంటి పద్ధతులను కనుక్కొని అందరికీ కూడా రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా అనేక మంది అనేక రోగాల నుంచి బయటపడి వాళ్ళు మంచి జీవితాన్ని గడపడం జరుగుతుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అనే క్యూర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అవి కాకుండా ఇప్పుడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యావరణ ప్రేమికుడుగా, పర్యావరణ పరిరక్షణకర్తగా 82,000 మామిడి మొక్కలు నాటిన ఘనత కూడా చాగడం గౌరీశంకర్ గారికి దక్కుతుంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు మామిడి మొక్క అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో 7 మండలాల్లో 82,000 మొక్కలు పంచడం జరిగింది. అలాగే ముందు కూడా అన్ని మండల కేంద్రాల్లో, అన్ని గ్రామాల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మొక్కలు పంచడం జరుగుతూ ఉంది.
ఇవే కాకుండా వికలాంగులకు వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, అలాగే అన్నీ కూడా మనము హీరింగ్ ఎయిడ్స్ అన్నీ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగడం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో వారి కుటుంబ సభ్యులు కలిసి చేస్తూ ఉన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా చాగడం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరును సందర్శించి అక్కడ ట్రస్ట్ ద్వారా జరిగేటువంటి అనేక సేవా కార్యక్రమాలని వారు పొందే విధంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.